ఇంతంత రోజున దిగిపోయేవాళ్ళమే. ఈ రోడ్లు అన్నీ ఆయనే పోసి ఈయన అన్నీ శుభ్రంగా చక్రపరిచింది ఆయనే, ఇళ్ళకిచ్చు డబ్బులు ఆయనే. ఏదో కొద్ది గొప్ప రావాలనుకో, ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు నీకైనా తప్పదో నాకైనా తప్పదో. చంద్రబాబు నాయుడు మటుకి ముఖ్యమైన పనులు గట్టిగా చేసాడు, లేబర్కి మటుకి శుభ్రంగా చేశాడు, దాంట్లో సమస్య లేదు. మళ్ళీ ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? మాకు ఆయనే. ఈసారి టీడీపీ తరఫున ఇక్కడ వచ్చేసేసి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందా? గట్టిగా 3% ఆయనే గెలుస్తాడు. కొద్దిమంది అంటున్నారు కదా, ఆయన ఇక్కడ వ్యక్తి కాదు, విజయవాడ వ్యక్తి, ఎట్లా గెలిపించుకుంటామని కొద్దిమంది అంటున్నారు. ఇల్లు కొనేసాం అభిలాష్కి, గుడివాడలో ఇల్లు అపార్ట్మెంట్ కొన్నాం. అభిలాష్ వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఇంట్లో అక్కడ ఉంటాడు. గుడివాడిని అభివృద్ధి చేస్తాం, దాంట్లో సమస్య లేదేక, డౌట్ లేదేక. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టింది మన లేబర్ గురించి. ఇవన్నీ ఏటి మాటలు, కొత్త మాటలు. ఈ జగను ఇవన్నీ అంటున్నారు, ఇవన్నీ సునయ్యేస్తాం అంతవరకే. ఇప్పుడు మామూలుగా గుడివాడ నియోజకవర్గం అనేది కొడాలి నాని గారికి అడ్డా అంటుంటారు కదా, మరి ఈసారి ఏంది మార్పు వస్తుంది? మార్పు గట్టిగా వస్తుంది. నాని గారు మా తెలుగుదేశం పార్టీ, నాని గారిని పులి మీద నడిపించిన రోజులు మాయి. నాని గారు మాలోంచి వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయినాక నాని గారిని మేము వదిలేసాం. మేము ఒరిజినల్ టీడీపీ అండి, ఇక రెండో మాట లేదు. అది ఇది ఏ గ్రామం కిందకి వస్తుంది? ఇది ఈ చెరువారపురం పెదమాలిపల్లి నందివాడ మండలం. నా పేరు ముత్యాల సుందరరావు. మేము వ్యవసాయం. ఎట్లుందన్న ఇక్కడ మనకి ఏమన్నా అభివృద్ధి ఎట్లా ఎంతవరకు? దొడ్డు లేదు సార్ మాకు. మామూలు ఇక్కడ చెప్పి వీళ్ళకి ఏమన్నా శాంక్షన్ చేసి అసలు ఏది లేదు సార్. చెప్పాము, చెప్పినా సరే అదేమంటే కడతాం అంటున్నారు. ఇప్పుడు 11వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి మనకి. మీరు ఇష్టపడే పార్టీ ఏదైనా కావచ్చు, అది బయటికి చెప్పకపోయినా పర్లేదు, కానీ మీరైతే మేము తెలుగుదేశం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? మాకు అంతా శుభ్రంగా చూస్తున్నాడు కానీ అది. ఇక్కడ చూసుకుంటే మీ నియోజకవర్గం నుంచి చూస్తే ఇక్కడ దేవినేని అవినాష్ గారికి ఈసారి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఉందండి, పుల్లు గెలుతుంది. ఆయన వస్తాడా ప్రచారానికి ఇక్కడ? వస్తాడు, మీకు అదేం డౌట్ లేదు. చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎట్లా అనిపించాయి? బాగానే ఉన్నట్టుంది.